వారికి పరమేశ్వరుడికి వచ్చి నమస్కారం చేసుకోండి. వాగర్తాం సంపృక్తో వాగర్త ప్రతిపత్తగే జగదత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణారామాభ్యో నమః. మాతా పితృదేవతాభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. శ్రీ బుగ్గరామేశ్వర స్వామి సపరివార దేవతాభ్యో నమో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి అమ్మా. ఓం మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత క్షేత్రదేవత శ్రీ బుగ్గరామేశ్వర పార్వతీ పరమేశ్వర దేవత నమో నమః. అందరూ కూడా మీ మనస్సులో కూడా ముందుగా మీకు జన్మనిచ్చిన మీ అమ్మా నాన్నలకు మంచి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. శ్రీ పార్వతీపరమేశ్వర దిశ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవత దిశ ప్రీత్యర్థ శుభే శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణు మహాశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః విధిపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरी नदी मध्यप्रदेशे श्री बुद्धरामेश्वर स्वामी देवता सपरिवार देवता दिव्य जन्म सन्निधो समस्त ब्राह्मण हरिहर गुरुजन सन्निधो अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये विशेषतः श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्र मासे शुक्ल पक्षे अध्यायां सप्तम्यां शुभऋतु वासरः वासरस्थो श्री भृगुवासरे लक्ष्मी वासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषिष्ठायाम् अस्यां शुभऋतौ श्रीमान् श्रीमदः यजमानस्य गोत्रोद्भवस्य भारद्वाज गोत्रोद्भवस्य रमेश कुमार नामधेयस्य धर्मपत्नी उषा नामधेयत्याः सह कुटुंबानां श्रीमान् श्रीमदः गंगारामाय गोत्रोद्भवस्य वेंकटेय नामधेयस्य विजयलक्ष्मी नामधेयत्याः साई चंद्र नामधेयस्य रजिता नामधेयत्याः श्रीविहार नामधेयस्य रविचंद्र नामधेयस्य राघवेंद्र नामधेयस्य सह कुटुंबानां అందరూ కూడా నమస్కారం చేసుకుని మీ మనస్సులో పెట్టి ముందుగా మీ గోత్రాన్ని చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమదః కుమరవండ నివసద సమస్త నానావిధ గోత్రోద్భవాన. అలాగే మీ ఇంటి పేరు చెప్పుకోండి. యజమానస్య వంశోద్భవస్య. మగవాళ్ళందరూ మీ పేరు చెప్పుకోండి. ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు మీ భర్త పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య ధర్మపత్ని. ఆడవాళ్ళు మీ పేరు చెప్పుకోండి. మగవాళ్ళు మీ భార్య పేరు చెప్పుకోండి. మనస్సులో కూడా ధర్మపత్ని సమేతస్య. అలాగే మీ పిల్లల పేర్లు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పేర్లు అంటే మీ అత్తమామ పేర్లు, వాళ్ళ పేరు అందరూ కూడా మీ మనస్సులో కూడా వాళ్ళ పేర్లు అవన్నీ కూడా అనుకోండి ఒకసారి. సమస్త శ్రీ బుగ్గరామేశ్వర స్వామి భక్త జనానాం సహ కుటుంబానాం మమ సహ కుటుంబం అనుకోండి మనస్సులో కూడా. అందరూ కూడా నమస్కారం చేసుకుని కళ్యాణ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పండి అయ్యా. అందరూ చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త గ్రహదోష సమస్త పాప నివారణ సిద్ధ్యర్థం నవగ్రహ
देवता अत्यंत शुभ अनुग्रह सिद्ध्यर्थम संपूर्ण मार्कंडेय दीर्घ आयुष्य आरोग्य अखंड अष्ट ऐश्वर्य महालक्ष्मी कुबेर अनुग्रह सिद्ध्यर्थम समस्त दुष्टग्रह दोष निवारण सिद्ध्यर्थम मम उद्योगं व्यवसायं व्यापारं मम गृहं देवालयं पुत्र पौत्र दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थम चिरकाल सुख जीवन मनःशांति प्रशांतता सिद्ध्यर्थम मम पुत्रस्य पुत्रिकस्य उन्नत विद्या उन्नत उद्योग उन्नत जीवित प्राप्ति सिद्ध्यर्थम समस्त विजय लाभ कीर्ति लाभ यशो लाभ धन लाभ आयुष्य लाभ आरोग्य लाभ प्राप्ति सिद्ध्यर्थम परिपूर्ण पार्वती परमेश्वर श्री बुद्धरामेश्वर देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम यथाशक्ति ब्राह्मण सहायेन श्री बुद्धरामेश्वर पार्वती परमेश्वर दिव्य लीला कल्याणोत्सव पूजा अहम करिष्ये अंदर కూడా శిరస్సు ఉంచి మీ మనసులో కూడా అమ్మవారికి స్వామివారికి అన్ని కోరికలు కూడా మంచిగా కోరుకోండి. ఎందుకంటే ఇక్కడ క్షేత్రము స్వయంగా వెలిసిన క్షేత్రము. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ. పోయిన సంవత్సరం మాకు వివాహం అయింది. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకుంటే ఈ సంవత్సరం మాకు పండండి మగబిడ్డ పుట్టాడు. ఎందుకంటే స్వామివారు చాలా మహిమగల దేవుడు కాబట్టి స్వామివారికి మంచి దండం పెట్టుకోండి. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తర్వాత స్వామివారికి ఇంకా ఇంకా ఎన్నో మనం చేయించే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి విరాళాలు అవన్నీ కూడా స్వామివారికి చక్కగా చేయించండి. కాబట్టి వచ్చి దండం పెట్టుకోండి. అందరూ కూడా మీ మనసులో ఉన్న అన్ని కోరికలు కూడా మంచిగా కోరుకోండి స్వామివారికి. येषां प्रथमतः कलशाराधनञ्च करिष्ये। ओम कलशसमुखे विष्णुकण्ठे रुद्रे समाहिताः मूले त्रिदो ब्रह्मा मध्ये मातृनास्पदाः कुक्षोदसागरासर्वेदत्तद्वीपावसन्तरार्क्वे सर्वे सामवेदोपद्रुणः अंगैः स्थिताः सर्वे कलशां समाहिताः ओमा कलशे पवित्रे परिचते उक्तेर्यज्ञेषु वर्तते गङ्गे च मणे च वा गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्मिन् नन्दिं करो कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष कल्याण द्रव्याणि सम्प्रोक्ष देवं देवीं सम्प्रोक्ष विनमानस्य आत्मानं सम्प्रोक्ष पवित्र पवित्र वा सर्वावस्थां गतो वा स्मरेत् पुण्डरीकाक्षं समाख्याभ्यन्तरसुभिः सर्वे स्नान पदार्थानि शरीराणि శుచినో భవంతు. మళ్ళీ అందరూ కూడా చేతులు జోడించుకొని ముందుగా గణపతి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గణపతికి వచ్చి దండం పెట్టుకోండి. పూజ అయ్యేంత వరకు కూడా ఓం శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఉండండి. గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అసునీ దేవస్మాన్ క్షిప్ణ ప్రాణాయనాదేవ సూర్యోత్సరం స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమో ప్రాణానేవ యథాస్థానముపక్వేదే స్వామిన్ ధర్మ జగన్నాథయావత్ పూజావసానకం तावत्तं दयितु भावेन हरिद्रागं मे स्मृतिं करो. स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुर्वन्तु. प्राणप्रतिष्ठामुहूर्तशुभमुहूर्तोऽस्तु. ध्यानम् अगजानं पद्मार्गं गजानं अहर्निशम् अनेकदन्तं भक्तानां वेददन्तम् उपास्महे. श्रीमहागणाधिपतये नमः. ध्यायामि
ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि महागणाधिपतये नमः पादयोः पाद्यं पादं समर्पयामि महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः मुखेदानं समर्पयामि स्नानं ध्यानवल चक्रयने चिन्नगा ओम महाभोष्टाय नमस्तानं मुखेदाना महेना विचक्षते ओम सुमतिमाना सत्यादितेना श्रीरामनाथ स्मरणं विचक्षयाय सदा महाभोष्टाय नानाविध परिमल पत्र पुष्पार्चन पूजा समर्पयामि धूपम् आग्रापयामि वनस्पतिर्गुगे नानागन्धेनः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रज्वल्यते दशावसरार्थं फलमहानैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये विदगतां समर्पयामि स्तोत्रक्षायां पादपक्षायां मुखेदता आचमनीं समर्पयामि फलन्तां फलार्थान् अक्षतान् समर्पयामि पदमङ्गलमहानीराजनं दर्शयामि बाजा मेलं చేయండి ओम हिरण्यपात्रं मदा पूर्णन्तदानि महवीरसानेति एकदा ब्रह्मणं एकदैवेदमाना विष्णुर्ददाति नीलान्द्रस्य क्षान्तार्यामण विस्मरति नमस्कारामि आदाकर अंदर हाथ దండం పెట్టుకోనమ్మా ఓం విఘ్నేశ్వర భగవాన్ కీ జై ఓం శంకర భగవాన్ కీ జై మళ్ళీ గణపతికి దండం పెట్టుకోండి ఒకసారి అమ్మ అందరూ హారతికి దండం పెట్టుకోండి అమ్మా 3 మార్లు నిదానంగా హారతికి నమస్కారం చేసుకోండి తర్వాత గణపతికి మంచి దండం పెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ కార్యం మే సిద్ధిమాయాత్ ప్రసద్వైనాదరి విఘ్నానాశమాయాంత సర్వాన్ శరణాయక శ్రీమన్ మహాగణాధిపతయే నమః వేదోక్త శుభందవి మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అందరూ మీ మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టుగా భావించి దండం పెట్టుకోండి మన ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అందరూ కూడా నిదానంగా లెక్కలు వేసుకొని దండం పెట్టుకోండి గణపతికి క్షమాపణ అపరాధ నమస్కారం సమర్పయామి పునఃపూజాంచల సిద్ధమాచార్యామి సామరాభ్యాం విజయామి చంద్రజయం గీతం సమయామి అశ్వాంగదాన పూజానాలయామి సమస్త రాజోపచార దేవోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజా సమర్పయామి యస్య స్మృత్యానామోత్యార పూజాంక్రియాసు మూలం సంపూర్ణ అంబే సత్యవందే గణాధిపో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పవిధం మయా దేవ పరిపూర్ణ దర్శనాలైన ధ్యాన ఆవాహనాది గణపతి షోడశోపచార పూజా విధాన సర్వేంద్రుల మహాగణపతి దేవత దివ్యసనానందార్పణ వస్తు సంపూర్ణ గణపతి ప్రసాదముల సిద్ధిరస్తు తదాస్తు గణపతి ప్రసాదమిదమానస్య శిరసా గృహామి పుష్పరాగం యజమాన శిరసా గృహామి సహస్రపరమాదేవి సర్వలాజతాంకుర సర్వబ్రహ్మర్దమే పాపం గౌరవాదు స్వర్ణాశ్రీ గణపతి ప్రసాదముల సిద్ధిరస్తు తథాస్తు తదన్నత్వేన రక్షాబంధన కంకణధారణ పూజాఖ్యం కర్మ కరిష్యే ఓం నమః సర్పేభ్యో ఏకేతి పృథివీర్ణ ఏ అంతరిక్షేర్దేభ్య సర్పేభ్యో నమః అనంతానంద దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖ కళ్యాణం ప్రారంభమవుతుంది.
అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టి ఒకసారి జై చెప్పి మనం కళ్యాణం ప్రారంభం. ఇదమావాహనం ఇదమాసనం ఇదం పాద్యం సువాద్యం. ఆ కలశం దంపతులకు తాకిచ్చి అందరూ చూపినేనా అమ్మ. స్వామివారి ఇక్కడ కూర్చున్న పంతులు గారు మీ తరఫున స్వామివారికి కాళ్ళు కలుగుతున్నాడు. ఆ నీరు చెట్టుకు మంచి దండం పెట్టుకోండి. మీరే స్వయంగా దగ్గరికి వచ్చి స్వామివారికి కాళ్ళు కడిగినట్టుగా భావించి దండం పెట్టుకోండి. శంకర భగవానికి ఉగ్రమేశ్వర భగవానికి మాధవ చిన్నగా చెప్పలు చేస్తూ ఉండండి. అన్న మీరందరికీ మంచి దండం పెట్టుకోండి స్వామివారికి. కాళ్ళు కడిగిన తర్వాత ఆ కాళ్ళకు పారాయణ గంధం అవన్నీ కూడా పెడుతున్నారు. మంచిగా దండం పెట్టుకోండి. అలాగే స్వామివారికి మీ తరపున కొత్త వస్త్రాలు కూడా సమర్పణ చేస్తున్నాం. అలాగే స్వామివారికి అమ్మవారికి ఆ భాషంగాలు కూడా ఇప్పుడే ఇస్తున్నట్టుగా భావించి దండం పెట్టుకోండి. నూతన వస్త్రాన్ని భాషంగాలు తత్వ నూతన వస్త్రాన్ని భాషంగాలు తత్వ. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారు ఇక్కడ కళ్యాణ మండపంలోకి రాబోతుంది. అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనస్సులో కూడా మంచిగా శ్రీమాత్రే నమః ఓం పార్వతీ నమః అనుకుంటూ ఉండండి. దేవో పార్వతీ మాతాకి జగదాంబ విశ్వపార్వతీ మాతాకి ఓం గౌరీ సత్యకల్పదే సాధస్పదే అష్టాపదే నవపదే వంశే సహస్రాక్షరాపరమేవ్యామన్న సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సాక్షాత్ సిద్ధి స్వరూపిణి పార్వతీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి నృత్యాది సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మ ఇప్పుడు స్వామివారికి కాలు కడిగిన తర్వాత మన వివాహంలో కూడా ఏం చేస్తాం? కాలు కడిగిన తర్వాత అత్తామామ ఆ అబ్బాయికి తీపి పదార్థం అంటే పెరుగు తేనె బెల్లము కలిపిన పదార్థం ఏ విధంగా మన పెళ్లిలో ఇస్తామో ఇప్పుడు స్వామివారికి కూడా ఆ కార్యక్రమాన్ని పంతులు గారు చేస్తూ ఉంటారు. మంచిగా నమస్కారం చేసుకోండి. మీరే స్వయంగా స్వామివారికి ఆ తేనె పెరుగు మధుపరకము ఇచ్చినట్టుగా భావించి దండం పెట్టుకోండి. ఓం మధుపరక ప్రాశనంతర్షే అయం మధుపరకో మధుపరకో మధుపరక మధువాదారుతాయతే మధుక్షేంద్ర సింధవః మాద్వీర సంభోషదే మధురక్త విదోజ మధువత్తార్తి మధుమృజః మధుద్వారస్య పితా మధుమానవనస్పతిర మధుమాగమస్తు సూర్యః మాద్వీక్షాల్య ఉదృతంతోష్ణే యుద్ధమపీత్వా దేవాచమ్య దేవుడికి ఆచమనం చేయించినైనా సత్యోజాతిముఖాయ నమః వామదేవముఖాయ నమః అఘోరముఖాయ నమః తత్పరుషముఖాయ నమః ఈశానముఖాయ నమః ఇది ఆచమన్యం కృత్వా తదన్వత్వేన శ్వశనదత్త యజ్ఞభవేద ధారణ పూజాఖ్యందర్మకరిష్యే. మా కళ్యాణంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి నూతన యజ్ఞోపవేత జంజం వేయడం జరుగుతుంది. ఆ జన్యానికి మంచి నమస్కారం చేసుకోండి. ఈ జన్యానికి నమస్కారం చేసుకోండి. గాయత్రి సావిత్రి లక్ష్మీ గాయత్రి సరస్వతి దుర్గా దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆవాహనమర్పయామి నిమిత్యాని సర్వోపచార పూజాం సమర్పయామి. ఒకసారి పైకి చంద్రమయించు. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. మా జన్యానికి అందరూ చెప్పండి అమ్మా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సాదం పురస్తాత్ ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం
బలవస్తు తేజః శ్రీ విఘ్నరామేశ్వర స్వామినే నమో నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇంకా నమస్కారం చేసుకుని అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి. బాగా గట్టిగా చేయాలి. శుభలగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర విఘ్నరామేశ్వర స్వామినే సావధాన. విఘ్నేశ్వర విఘ్న విదోరకారి నిర్విఘ్న కార్యేషు పదం సిద్ధం. విఘ్నేశ్వర నామ సురేషు పూజ్య మధువరాభ్యాం భరదామవందు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. ఉమాకామవధాన కాశీ ప్రనివాసాయ కామితార్థ ప్రదాయనే విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. అందరికీ కూడా చేయించు. అందరూ నమస్కారం చేసుకోండమ్మా. స్వయంగా మీరే స్వామివారికి అమ్మవారికి ఆ జీలకర్ర బెల్లం శుభముహూర్తాలు చేసినట్టుగా భావించి దండం పెట్టుకున్నారు కూడా. శంకర భగవానికి బుద్ధరామేశ్వర భగవానికి మళ్ళీ అందరూ గట్టిగా చప్పట్లు పెట్టుకుని బాగా గట్టిగా చేయాలి. స్వామివారికి పుష్పమాలక శుభముహూర్తం జరుగుతుంది. అందరూ దండం పెట్టుకోండి. పంతులు గారు ఆ పూలకలు చూపిస్తున్నాడు. స్వయంగా మీరే స్వామివారికి ఆ దండలు వేసినట్టుగా కాలికి దండం పెట్టుకోండి. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమామాపాం పుష్పవాన్ పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి పుష్పమాలికా ముహూర్త శుభముహూర్తో అస్తు. ఆయనేదే నాయనేదే ధూర్వాన్ పుష్పనే భయపడుతుంది. శ్రీ శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి నదీ మధ్య ప్రదేశే శ్రీ బుద్ధరామేశ్వర స్వామిని దివ్యదేవన్నదో అస్మృతం వ్యవహారిక చాంద్రమానేన రవివార సిద్ధి సంవత్సరాణాం మధ్యే విశేషః విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరితే చైత్రమాసే
शुक्लपक्षेत्यायां सप्तम्यां शुभदो वासरः वासरस्तो श्री लक्ष्मी वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्म ఏమీ కూడా సంకల్పం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ సంకల్పాన్ని చెప్పండి అమ్మా. అందరూ కూడా చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మతు వంశానాం మాతృ వంశానాం దశ పూర్వేషాం దశ అపరేషాం మయా సహ అస్మత్ పితॄణాం నరకాది ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ పార్వతీదేవి కన్యాదానం అహం కరిష్యే. శిరస్సు వచ్చి ఆ పార్వతీమాతకు నమస్కారం చేసుకోండి. అమ్మవారి కన్యాదానం జరుగుతుంది. అమ్మవారి కన్యాదానం ద్వారా మీకు అన్నీ కూడా చక్కగా కలిసి రావాలని దండం పెట్టుకోండి. కన్యాదానం అయ్యేంత వరకు కూడా భక్తులందరూ కూడా మనస్సులో కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి, లేదా పార్వతీ నమః అనుకుంటూ ఉండండి. అనేక దేశ కళ్యాణ మండపే अस्मिन् वर्तमानव्यवहारचान्द्रमाणेन प्रभवासिद्धिसंवत्सराणां मध्ये विशेषतः श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे अध्यायान्त सप्तम्यां शुभदितो वासरः वासरस्तु श्री ध्रुववासरे शुभवासरे शुभनक्षत्रे वाससहस्रावसाने एकैक तिरावसर सर्वदा संविदकाले शाश्वत शिवलोके नित्य निवासित्यर्थं चौर्यमण्डल पर्यन्तं कृतराशेर वससहस्रावसाने एकैक यमाकं सर्वदा संविदकाले इवै चंद्रमण्डल पर्यन्तं मासे ध्रुवमण्डल पर्यन्तं गोलोक नक्षत्र मंडल पर्यन्तं यजमानस्य पितॄणां नरकलोक उत्तीर्य शाश्वत स्वर्गलोक शिवलोक नित्य निवासित्यर्थं साक्षात् पार्वती नाम्नी कन्यादानं करिष्ये अप्रिय पौत्रे पुत्रीं कन्या अत्राय पौत्राय पुत्राय वराय अम्मा ఇప్పుడు స్వామివారి గోత్రమిట గంధమాదం శర్మణ పౌత్రే అమ్మవారి తాత పేరు గంధమాదముట హిమవత్ పర్వత పుత్రే అమ్మవారి తండ్రి పేరు హిమవంతుడట తర్వాత దేవి గోత్రోద్భవి సాక్షాత్ పార్వతీదేవి నామ్ని కన్యార్తిని వరాయ అందరూ చెప్పండి అమ్మ ఓం ధాత
ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ త్రయేష నాతి చరితవ్య శ్రీ దుర్గారామేశ్వర స్వామిని నాతి చరామి కులం సాక్షిగా గోత్రం సాక్షిగా సకల దేవతల సాక్షిగా దేశ రక్షణ లోక రక్షణ గ్రామ రక్షణ కుటుంబ రక్షణ పుత్ర పౌత్ర ఉద్యోగ వ్యవసాయ వ్యాపార దేవాలయ రక్షణ కొరకు సాక్షాత్తు పార్వతి దేవిని శ్రీ దుర్గారామేశ్వర స్వామికి ఇచ్చి కన్యాదానము చేస్తున్నాము. అమ్మవారికి స్వామివారి దండం పెట్టుకోండి. కన్యాదానం ద్వారా అన్ని కూడా మీకు మంచిగా కలిసి రావాలి. దండం పెట్టుకోండి. కన్యాం సంపన్నాం కనకాం భరణేరుతాం దాస్యామి శబ్దవేదిభ్యం బ్రహ్మలోకే దిగేశయా కన్యాదాన ముహూర్త శుభ ముహూర్తోస్తు ఇదస్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత బలసిద్ధిరస్తు. ఓం తదన్వత్వేన మాంగళ్య గౌరి పూజాఖ్యం కర్మ కరిష్యే. మా కన్యాదానం చేసిన నీళ్లు అందరి మీద చల్లుతారమ్మ. అందరూ కూడా అడిగి మరి చల్లించుకోండి. ఒకరు కావాలైనా అందరి మీద అమ్మ మాంగళ్య పూజ జరుగుతూ ఉంది. అందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి మంచిగా. అందరి మీద అష్టాభిధేనోపదే బహుశే సహస్రాక్షర బ్రహ్మేవ్యోమన్న ఓం బ్రహ్మేవ్యోమన్న సత్యయామి ఆవాహనం సమర్పయామి పాదయోః పాద్యం పాదం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఉపస్థానం ఊర్జిదామన మహేరణాయ చక్షురే యోగశుభదోర్ధః విశ్వవాజేతేనః ఉషదేవ మాతరః తస్మారంగ వామోయ చక్షయాయ ధన్వదా ఆపోజనికతాదనః స్నానం సమర్పయామి స్నానాంతరవృద్ధాచమనం సమర్పయామి వస్త్రవిధేదార్థాన్ ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి అలంకరణార్థం హరిద్ర కుంకుమ చందనామలేపిత సుద్రవ్యాన్ని సమర్పయామి సుపుష్పే పూజయామి. ఓం భవస్య దేవస్య పత్నే నమః ఓం సర్వస్య దేవస్య పత్నే నమః ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః ఓం పశుపతేయ దేవస్య పత్నే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః ఓం భీమస్య దేవస్య పత్నే నమః ఓం మహతో దేవస్య పత్నే నమః మాంగళ్యమూర్తి దేవత నమః. పుష్పే పూజయామి ధూపమాగ్రాపయామి వనస్పత్యుర్వేదవ్యే నానానందే సంవిదః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతివృక్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపగృహాల దేవేశాం పార్వతీశ నమోస్తుతే. దశాంగసేన ధూపం ఆగ్రాపయామి సాక్షాత్ జగజ్యోతయే నమః. దీపాంతరవృద్ధాచమనం సమర్పయామి ఖర్జూర ఫలనైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం స్వాహ ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణే నమో నమః. మధ్యముఖి ఉదకపాణి సమర్పయామి పాదవృక్షాలయం ముఖే దానం సమర్పయామి. మంగళ నీరాధనో బాగా చెప్పండి అండి చిన్నగా. సర్వమంగళ మాంగళ్యే శివే ధర్మార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. సమస్యార్థే దేవి నారాయణే నమోస్తుతే. ఒకసారి అమ్మవారి మాంగళ్యానికి నమస్కారం చేసుకుంటే అక్కడి నుంచి మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు వివాహం కాని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి దండం పెట్టడము. హర హర మహాదేవుడు. ఎందుకంటే దేవుడిలో వల్ల గొప్పైన దేవుడట. ఎందుకంటే అమృతం చిరిగేటప్పుడు ఏమైందమ్మా, అమృతంలోకి వెళ్ళి అలాగే కల్పవృక్షం వచ్చింది, కామదేవి వచ్చింది, మిగతా అన్ని కూడా మంచి మంచి వస్తువు ఎవరు తీసుకున్నారు అన్ని కూడా దేవుడు తీసుకురంట.
అదే సమయంలో ఏమైందంటే విషం నడుస్తుందంట. ఆ విషం ఎట్లుందంటే సలసల కాలుతూ ఉందంట. ఒక్క చుక్క ఏ లోకంలో పడ్డా, ఏ భూమి మీద పడ్డా కానీ ఆ లోకమంతా కూడా కాలిపోతుందంట. ఆ సమయంలో ఏ దేవుడు ముందుకు వస్తలేరంట. అప్పుడు శివుడైతే మా పంతులు అందరూ కూడా మాంగళ్యాన్ని చూస్తాడు, అందరూ కూడా దండం పెట్టుకోండి అమ్మా. అందరూ చెప్పండమ్మా, ఓం మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ కుటుంబ రక్షణ దేశ రక్షణ గ్రామ రక్షణ మమ ఉద్యోగ వ్యవసాయ వ్యాపార రక్షణ హేతున కండే బద్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. కొంచెం దండం పెట్టుకోండమ్మా. 3 సార్లు నమస్కారం చేసుకుని ఆడవాళ్ళందరూ కూడా తర్వాత మీ మాంగళ్యానికి నమస్కారం చేసుకొని దండం పెట్టుకోండి. అందరూ కూడా గట్టిగా చెప్పట్లు వెళ్తూ ఉండాలి, గట్టి మీద చేయాలి. నేను ఇంటికి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో వండుకుని బియ్యంలో కలుపుకోండి. అలాగే దగ్గరలో మీ ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళ అక్షంతలు తలంబ్రాలు కలుపుకోండి. కొన్ని అడిగి మరి తీసుకోండి, వాళ్ళకు మంచి జరుగుతుంది. కావున అందరూ కూడా నిదానంగా ఇక్కడికి వచ్చి విడిబియ్యం పోసి స్వామివారికి మంగళారతి ఇచ్చి తర్వాత అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. ఎవరైనా స్వామివారికి ఈ సమయంలో కట్నాలు కానుకలు సమర్పించే వాళ్ళు సమర్పణ చేయొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో సమర్పిస్తే స్వామివారికి స్వయంగా వెళ్తుంది.
సాయంత్రం 4 గంటలకు ఒకసారి వస్తుంది, మళ్ళీ 5 గంటలకు ఒకసారి వస్తుంది. 5 గంటలకు వచ్చినంత పోవాళ్ళు అనుకుంటున్న కూడా ఇబ్బంది లేకుండా ఆటోలో బస్ స్టాండ్ లో ఉండి ఊరికి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని మా బుగ్గరామేశ్వర స్వామిని ఇప్పటిదాకా బంధువులు చెప్పాడు. ఆయన పోలీసారి వచ్చి కళ్యాణం చేసినందుకు పండంటి మొగపుట్టే పుట్టిన మొక్కినందుకు. అట్లా మా దేవుడు చాలా మంచి కోరికలు తీసే దేవుడు, బొమ్మలపండులో ఉన్న దేవుడు ఉన్నాడు. ఎవరు భక్తులు ఇబ్బంది పడకుండా మన ఊరికి బస్సులు వేయడం జరిగింది. స్పెషల్ గా డిఓ గారు మన నిన్న పోయి కలవడం జరిగింది. ఇప్పుడు బస్సు పంపించారు. ఇదంతా ఒక ధన్యవాదాలు. నారాయణ చూడండి చిన్నమరాజు రమేష్ కుమార్, తండ్రి గోపాలరావు, వెంకట్ గోపాలరావు, నివాసం మాది కొందుర్గు. మేము ఈ దేవాలయానికి పూర్వీకుల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ గుడికి ఇంచుమించు 26-27 ఎకరాల భూమిని గుడికి మేము ఇచ్చాము. ఇంచుమించు ఈ 5-6 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము ఈ కళ్యాణం కానీ జాతర కానీ చేయిస్తున్నాం. మా పూర్వీకులు కూడా మొత్తం జాతర మా తాతగారు మా నాన్నగారే చేయించేది, ముతవల్లి దేవలని. ఇప్పుడు కూడా మేము అదే ప్రకారంగా వారి యొక్క ఇదిని పాటిస్తూ మేము దీనికి చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా గ్రామ ప్రజలు కూడా మాకు ఇంకా కొంచెం సహకరిస్తే ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తాము. ఈ మధ్య ఏంటంటే మాకు ఈఓ శ్రీనివాసరావు గారు వచ్చినాక మాకు మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మేము వారికి కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈరోజు అయిన కార్యక్రమానికి చైర్మన్గా మన వెంకటయ్య గారు కానీ, మాధవరెడ్డి కానీ, తర్వాత సుభాష్ కానీ, చారి గారు కానీ, అంజయ్య గారు అందరూ సహకరించినందుకు వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. నమస్కారం అండి. నా పేరు కె శ్రీనివాస్ శర్మ. ఈ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవస్థానము బుగ్గా రామేశ్వరం అంటారు దీన్ని. గ్రామం కోమరబండ, మండలం షాబాద్, జిల్లా రంగారెడ్డికి నేను ఈవోగా ఉన్నాను ఇక్కడ దేవాధర్మశాఖ నుండి. ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైనది. ఈ యొక్క ఆలయానికి సుమారుగా 30 ఎకరాల భూమి ఉన్నది. భూమి మీద వచ్చే కౌలుపైన దేవాలయం నడుస్తూ ఉన్నది. అల్పంగా అంటే తక్కువగా ఆదాయం వస్తుంది కౌలు. దానిపైన సంవత్సరం కూడా నడవాలి. రోజువారీ ధూపదీప నివేదన సంవత్సరంలో ఒక పర్యాయం అనగా ఇప్పుడు చైత్ర శుద్ధ పాడి నుండి 8 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఈ జాతర అంతా కూడా గ్రామస్తుల సహకారంతో నడుస్తూ ఉన్నది. అదేవిధంగా దేవస్థానానికి పూర్వం ఉన్న కొందరు దొరలు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. ఇప్పటికి కూడా గ్రామస్తుల సహాయ సహకారం నడుస్తున్నది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచవలసి ఉన్నది. భక్తులు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి చేస్తామని తెలిపారు. అటు దానికి ప్రపోజల్ కూడా వేయిస్తున్నాము. త్వరలోనే కార్యాచరణ ముందుకెళ్తుంది. ఏం కావాలనో డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్లాన్ ఎస్టిమేట్ చేయించి ప్రపోజల్స్ తీసుకెళ్తాం. చంద్రబోసు, కొమరబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈ ప్రభుత్వం లోపల కొత్తగా ఎన్నుకున్న మన చైర్మన్ గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మెంబర్లకు, మా గుడి ధర్మకర్త రమేష్ కుమార్ పంతులు గారికి, మా ఈఓ శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమై ఉగాది నుంచి ప్రారంభమవుతాయి.
ఉగాది నుంచి శ్రీరామనవమి వెళ్ళిన తెల్లారి వరకు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. మంచి అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మా దేవుడు చాలా పురాతనమైన దేవుడు. నమ్ముకున్న వారికి కొంగు బంగారమై అందరికీ ఎల్లవేళలా కోరికలు తీర్చే దేవుడు. కాబట్టి మా తాన జాతర బాగా జరగాలని మా గ్రామం తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి, ఇక్కడికి ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చే గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు ఏ ప్రాబ్లం లేకుండా చూడడము మా పనిగా పెట్టుకొని గుడిని డెవలప్మెంట్ కోసం మా సార్ గారు చెప్పారు అప్పుడు ఈవో సార్ గారు. అదే ప్రకారంగా మా ధర్మకర్త రమేష్ కుమార్ గారికి కూడా మేము ఎల్లవేళలా సహకరిస్తాము. వాళ్ళకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఫోన్ చేసినా పిలిచినా పలకడానికి మేము రెడీ ఉన్నాము. ప్రతి ఒక్కదానికి సహకరించడానికి మా వంతు సహకారము మేము చేయడానికి ఎప్పటికీ ముందుంటామని ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొమరబండ జాతర ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల మా గ్రామం తరపున మేము గుడి చైర్మన్గా నా వంతు బాధ్యతగా నేను ఎట్లాంటి ఒడిదుడుకులకైనా ఎదుర్కొనికి తయారుండి వాళ్ళకి అన్ని విధాల సహకారాలు అందించడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక బట్టలు మార్చుకోవడానికి వసతి కానీ, నీటి సౌలభ్యత కానీ, నీడ గురించి కానీ, ఇక్కడ మళ్ళీ వాళ్ళు రావడం పోవడానికి కానీ బస్సు సౌలభ్యాలు కూడా స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోయి ఆర్టీసీ వాళ్ళను రిక్వెస్ట్ చేసి పదే వాళ్ళని కలిసి మాకు ఒక ఉన్న బస్సులు 2 ట్రిప్పులు కాకుండా కూడా అడిషనల్గా మళ్ళీ ఒక 3 విడతలు బస్సులు వేపించడం జరిగింది. ఇక్కడ విచ్చేసే భక్తులకు అందరికీ అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటివి ఇంకా ముందు ఇప్పుడు ఈ వరకు కానీ ఎప్పుడు కూడా జరగలేదు. అంతకన్నా ఎక్కువ మంచిగా ఈసారి వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవం నా చేతుల మీద జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇంకోటి, ఇదే విధంగా ఎల్లవేళలా నా వంతు కృషి నేను భగవంతుని డెవలప్ చేయడానికి నా వంతు శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అందరూ నాకు ప్రజలు సహకరించి, మా గ్రామస్తులంతా సహకరించి అంతా ఉంటే నేను ఎంతకైనా వెళ్ళడానికి, ప్రయత్నం చేయడానికి, డెవలప్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసిన V6 V3 ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కొమరబండ గ్రామంలో నేను నా గుడి బుగ్గరామేశ్వర గుడి తరఫున నన్ను మెంబర్గా ఎన్నుకున్నారు. ఇన్ని రోజుల నుండి లేకుండా కానీ ఇప్పుడు మమ్మల్ని మెంబర్గా ఎన్నుకున్నారు. గుడి డెవలప్ కోసమనే మేము తోడ్పడతాం. అంటే ఇంతకుముందు కాకుండా ఈసారి మేము పట్టించుకొని అన్ని విధాలా తోడ్పడతాం అన్నట్టు, అన్నిటికీ తిరుగుతాము, చేయిస్తాం. రెడ్డి, కొమరబండ గ్రామం, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. నేను ఒక సామాన్యమైనటువంటి భక్తుడిని. ఇక్కడ జాతరకు రావడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం మేము వచ్చినాం కానీ ఎప్పుడు కూడా అంత మంచిగా మాకు అనిపించలేదు. ఈసారి అన్నదానం కానీ, భగవంతుని దగ్గర వ్యవస్థ కానీ అటువంటివి చాలా మంచిగా చేశారు. కేవలం ఇంతకుముందు చూసినట్టయితే కేవలం ఆడపిల్లకు స్నానం చేసి బట్టలు మార్చుకోనికి కూడా లేకపోయేది ఇప్పటివరకు. ఇప్పుడు ఈ విధంగా ఈ సంవత్సరం మాత్రం చాలా ఘనంగా జరిగారు. అన్నదానం కూడా ఇంచుమించు ఒక 1000-1500 మందికి అన్నదానం చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇది ఇంకా కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఇంకా కూడా మన రంగారెడ్డి జిల్లా కానీ, మెదక్ కానీ, ప్రతి ఒక్క జిల్లా లోపల షాబాద్ మండల్ కానీ ఎక్కడైనా కూడా భక్తులు వచ్చే సంఖ్య కూడా మనకు పెరుగుతుంది. ఈరోజు కాబట్టి ఇంకా కొద్దిగా తక్కువ వచ్చారు. ప్రతిరోజు 2000-2500 దాకా కూడా రావడం జరుగుతుంది. భక్తులకు మంచిగా చూసి రాత్రి వేళ ఇంచుమించు భక్తులకు కూడా అన్నదానం చేయడం జరిగింది. ఆ అన్నదానంతో పాటు కూడా వాళ్ళకు భజన భక్తులకు సన్మానం చేయడం కూడా జరిగింది. అటువంటిది చేయడం వల్ల భక్తులకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు వచ్చే భక్తులు కూడా ఎట్లా అంటే ఇంచుమించు ఒక 100-150 మంది భక్తులు వచ్చారు. వాళ్ళ యొక్క సన్మానాన్ని చూసి మళ్ళీ కూడా వాళ్ళు పోయి వేరే గ్రామాలలో కూడా పోయి పలాని గ్రామానికి పోతే కొమరబండ లోపల మంచి వాళ్ళు భక్తులను మంచి మర్యాదతో చూసారు. వాళ్ళకు తిండి వ్యవస్థ కానీ, ఛాయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చాలా మంచిగా చేశారు. అటువంటి వాళ్లకు మనం ఇంకా సహకారం చేయాలి. అటువంటి గ్రామానికి మనం పోయి ఆ బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్ వల్ల ఆ యొక్క టెంపుల్ లోపల కూడా చాలా పవిత్రత ఉన్నది. ఇంతకన్నా ముందు కూడా అక్కడ ఆ యొక్క గుండం లోపల కూడా చాలా పవిత్రమైనటువంటి వాతావరణం కానీ, అక్కడ గంభీరమైనటువంటి వాతావరణం కానీ చాలా బాగుంది. ఆ యొక్క వాటర్ లోపల కూడా
ప్రతి ఒక్క విశిష్టత ఉంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి స్థలం లోపల ఎప్పుడైనా కూడా ఆ కాలం లోపల కూడా ఇంతకన్నా ముందు చూసినట్టయితే ఒక 15 సంవత్సరాల కింద ఇది గుండం మామూలుగానే ఉండే. ఆ గుండం లోపల వాటర్ తీసుకొని పోయి మనము చేల లోపల కూడా మనం కొట్టుకుంటే ఆ యొక్క కొట్టినటువంటి పురుగు ఏదైతే ఉందో మళ్ళీ 40 రోజుల వరకు కూడా ఆ పురుగు రాకపోవడం వల్ల ప్రతి ఒక్క గ్రామం లోపల కూడా ఎన్ని గ్రామాల లోపల అయినా కూడా చాలామంది వచ్చి ఆ భక్తులు కనీసం వేల సంఖ్య లోపల కూడా కొమరబండ గ్రామానికి రావడం జరుగుతుంది. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. విజయలక్ష్మి. మాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. మేము బస్సు పైన స్టిక్కర్ చూసి వచ్చాము. ఇక్కడ మాకు ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ రావడము, కానీ చాలా మంచిగా జాతర ఇక్కడ జరుగుతుంది. మేము మళ్ళీ ఈసారి కూడా రావాలని అనుకుంటున్నాము. ఈ ఏర్పాట్లు చాలా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ అన్నప్రసాదాలు అవన్నీ మాకు తెలియదు, ఇక్కడ వచ్చినాకనే అన్నప్రసాదాలు కూడా ఉన్నాయని తెలిసింది. ఇక్కడనే భోజనం చేశాము. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు సుమతి. మాది ఇక్కడనే, మాది అమ్మవారిది ఇక్కడనే. అయితే మేము కాళీమంది నుండి వచ్చినాం అనమాట. ఇక్కడ బుగ్గరామ స్వామి టెంపుల్లో కళ్యాణం చాలా బాగా జరిగింది. శివుడి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా జనాలు వస్తుంటారు. చాలా బాగుంటుందన్నమాట. అందరూ ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మన కోరికలన్నీ నెరవేరుతాయి. కోరికలే కాకుండా భక్తి కోసం వచ్చి మన భక్తిని చూపించాలని కోరుతున్నాను. మాది సికింద్రాబాద్ బోయినపల్లి, న్యూ బోయినపల్లికి వచ్చాము. ఇక్కడ నువ్వు నా వెనక చెప్తా, నేనేం చెప్పాను. ఇది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. మాకు మంచిగానే అనిపిస్తుంది. భక్తులు కూడా ఇబ్బంది ఏం పడతలేరు. చాలా బాగుంది. ఈసారి ఇంకా చాలా బాగా అయింది. మాకైతే సంతోషం. అంతే. థ్యాంక్ యూ.